టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి పుష్కర కాలం దాటిపోయింది. ఎప్పటికప్పుడు అంచనాలతో బరిలోకి దిగుతున్న టైటిల్ వేటలో నిరాశ మిగులుతోంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశం త్రుటిలో చేజారిపోగా కొత్త ఏడాదిలో టీ20 వరల్డ్ కప్ ఎదురుచూస్తోంది. అయితే సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో ఆడడంపై గత కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. బీసీసీఐ సెలెక్టర్లు పలు సిరీస్లకు వీరిద్దరిని ఎంపిక చేయకపోవడంతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్టే అనుకున్నారు. అయితే వీరిద్దరి టీ20 వరల్డ్ కప్లో ఆడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ దక్షిణాఫ్రికా వెళ్తున్నాడు. క్లారిటీ కోసం ఇరువురితోనూ చర్చించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఆ వెంటనే ఐపీఎల్ ప్రారంభమవడంతో ఈలోగానే ఇద్దరి అభిప్రాయం తీసుకోవాలని అగర్కర్ భావిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు అందుబాటులో ఉండడం లేదు. కాగా గత టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పోటీ ఫార్మాట్కు దూరంగా ఉంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్కు ప్రిపరేషన్ కోసం టీ20లు ఆడలేదు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగిసిపోవడంతో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలవడం టీమిండియా టార్గెట్గా ఉంది. దీంతో సీనియర్లు కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 4న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.